సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత అనేటువంటి 3 చట్టాలను తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టాలు గతంలో ఉండేటువంటి చట్టాల కంటే చాలా క్రూరంగా ఉన్నాయని చెప్పి ఈరోజు మనం భావిస్తున్నాం. గతంలో అనేక చట్టాలు సెక్షన్ 124 గురించి చెప్పేవాళ్ళు. దేశద్రోహం కేసు 124 ప్రకారం పెడితే ఈ చట్టం గతంలో ఉన్నటువంటి వలసవాదులు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినటువంటి కాలం నాటి చట్టాలు ఇంకా అవసరమా అని చెప్పి మన భారత ప్రధాన న్యాయమూర్తి అయిన ఎన్వి రమణ గారు కూడా ఆ రోజు ఆ చట్టం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్తూనే సెక్షన్ 124 బదులు సెక్షన్ 152 అనేటువంటి ఒక సెక్షన్ ని తీసుకురావడం జరిగింది. ఇది గత 124 కంటే కూడా 152 మరింత క్రిమినల్ చట్టంగా మరింత నష్టదాయకమైనటువంటి చట్టంగా ఉన్నది. గతంలో ఉండేటువంటి చట్టము రిమాండ్ కు 15 రోజులు మాత్రమే టైం ఉంటే ఈ రోజు ఉన్నటువంటి చట్టం ప్రకారం 96 రోజులు ఆ రకంగా చట్టంలో రిమాండ్ చేయాలనేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రకంగా న్యాయంలో ఒకవైపేమో అమిత్ షా గారు ఈ చట్టాలు మేము అమలు చేయడం అనేటువంటిది ప్రజల్ని హింసించడానికి కాదు, న్యాయం చేయడం కోసమే అని చెప్పి చెప్తూనే మరోవైపు మరింత కఠినమైనటువంటి చట్టాలు రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందుకనే ఈ రోజు ఈ చట్టాలన్నీ కూడా చాలా నష్టదాయకం. ఈ చట్టం వల్ల గతంలో మనకి ఒక లాయర్ ని పెట్టుకొని అప్పీల్ చేసుకొని మనము బెయిల్ తీసుకునే దానికి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రోజు అట్లా కాకుండా న్యాయం ప్రకారం కాకుండా అధికారుల యొక్క దయాదాక్షాన్యాల మీద బయటికి రావాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. అందుకని మనం ఈ చట్టాలు చాలా క్రిమినల్ చట్టాలు, ఇవి నష్టదాయకం, ప్రజలకు చాలా నష్టదాయకం అని చెప్పి ఈరోజు భావిస్తున్నాం. అందుకని ఈ ప్రజలకు నష్టదాయకమైనటువంటి చట్టాలని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా సిఐటి, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్, ఆటో వర్కర్స్ అట్లాగే లారీ వర్కర్స్ అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ రోజు హిట్ అండ్ రన్ పేరుతో ఈ రోజు మన మీద అంటే ఎవరైతే మనకు యాక్సిడెంట్ జరుగుతుందో యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఆ రకంగా యాక్సిడెంట్ చేసినటువంటి వాడు కొట్టి గనక బయలుదేరిపోతే వానికి 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఈ రోజు చట్టాలు తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ కూడా డ్రైవర్స్ కు అట్లాగే ప్రజలకు నష్టదాయకం ఈ చట్టాలు. అందుకని ఈ చట్టాలని రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే ఈ చట్టాల కోసము భారత బంద్ లాంటి కార్యక్రమాన్ని చేయడానికి కూడా ఏఆర్టీడబ్ల్యూఎఫ్ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నల్ల చట్టాలు వచ్చినప్పటి నుంచి బండ్లు తోలాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. గతంలో ఈ యాక్సిడెంట్ అనేది అనుకూలంగా అవుతుంది. అయినప్పుడు ఒకవేళ మంచి చచ్చిపోతే మంచికి దెబ్బ తగిలితే ఈ నల్ల చట్టాలు పేషెంట్ కి తీసుకుపోయి జనరల్ హాస్పిటల్లో చేర్పియాలంటున్నారు. అది సాధ్యం కాని పని. ఇప్పుడు యాక్సిడెంట్ అనేది అనుకోకుండా అవుతుంది. అయినప్పుడు జనాలంతా చుట్టుకుంటారు. ఆడ డ్రైవర్ తీసుకుపోయి బండి హాస్పిటల్లో చేరాలంటే ఆ డ్రైవర్ కూడా ఆడ చంపేస్తారు. ఈ లేకుండా పాత పద్ధతుల్లో యాక్సిడెంట్ అయితే స్టేషన్ కి పోతాం, స్టేషన్ లో బెయిల్ ఇస్తారు, లేదా కోర్టుకి పోతాము, కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటాము. అట్లా కాకుండా 15,000 జులుమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష అనేది కొత్త చట్టాలు తీసేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతుంటాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి భారత న్యాయ సంహిత 2023 ఈరోజు కొత్త చట్టాన్ని ఈ యొక్క రవాణా రంగం మీద రుద్దడం జరిగింది. మరి ఈ యొక్క సెక్షన్ ఏదైతే 106 ఉందో అది చాలా ఆ డ్రైవర్లకు కానీ చాలా భయంకరమైన చట్టం. ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కూడా 5 లక్షల రూపాయల జరిమానా, అట్లాగే 5 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పేసి ఉంది. అట్లాగే హిట్ అండ్ రన్ చట్టాన్ని ఇంకోటి తెచ్చాడు. హిట్ అండ్ రన్ చట్టం అంటే ఏదైనా చిన్న ప్రమాదం చేసి డ్రైవర్ అక్కడే ఉండాలి. పొరపాటున డ్రైవర్ అక్కడ నుంచి పారిపోతే హిట్ అండ్ రన్ సెక్షన్ 106 పేరుతో మరి 10 సంవత్సరాల జైలు శిక్ష, అట్లాగే 10 లక్షల రూపాయల జరిమానా అనేది చట్టంలో పొందపరిచింది. మరి దీనివల్ల మరి డ్రైవర్లు చాలా మంది డ్రైవర్లు, ఆటో డ్రైవర్ కావచ్చు, లేకపోతే బస్సు డ్రైవర్లు కావచ్చు, ఇతర లారీ డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా కూడా ఈ సమాజానికి సేవ చేసే వాళ్ళే. మరి అలాంటి డ్రైవర్ల మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టాలు పెట్టి వాళ్ళని జైలు పాలు చేయడం అనేది ప్రభుత్వానికి మరి ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఏ భయంకరమైన చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టాం. మరి ప్రభుత్వం తక్షణమే ఆలోచించి ఏదైతే ప్రమాదకర జీవో ఉన్నాయో 106 సెక్షన్ ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, లేకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం.